శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి ప్రచారంలో కొంత ముందంజలో వెళ్తూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనతో పాటు సుధీర్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసును. అంటే ప్రచారం ఎలా జరుగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది మీకు? బ్రహ్మాండంగా మద్దతు లభిస్తుందన్న. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ, మేము, జనసేన కలిసి బ్రహ్మాండంగా మేము ముందుకు పోతున్నాం. ఎక్కడ కూడా మా విభేదాలు లేకుండా వెంటనే కార్యకర్తలు కూడా మంచిగా కలిసి, మా అమ్మగారు కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ బీజేపీ నుంచి ఇక్కడ జనసేన వాళ్ళు వచ్చిపోయినారు. సో బ్రహ్మాండంగా ముందు దూసుకుపోతున్నాం. ఇప్పుడే మరి ఎన్నికలు కూడా హీట్ ఎక్కుతున్నాయి. ఇంకొక 40 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. మే 13న మరి ఓటింగ్ ఉంది కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అలానే ఇక్కడ మధుసూదన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో మీరు చూశారు. సో ఇక్కడ గెలవడం టీడీపీకి తథ్యమైన, మాకు ఒకటే, మై టార్గెట్ ఈజ్ 75, అంటే 75,000 ఓట్ల పై చిలుకుతోని మేము గెలిచాలని కష్టపడతా ఉన్నాం. తప్పకుండా ఈశ్వరుడి దయ వల్ల, బాబా దయ వల్ల మంచి మెజారిటీతో ఇక్కడ బయటపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే ఈ మధుసూదన్ రెడ్డి చేసే ఈ మాఫియా, ఏ రకంగా మాఫియా డాన్ మధుసూదన్ రెడ్డి చేశాడు, బడా చోర్ అతను. మరి శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, టెంపుల్ మాఫియా, ఫ్యాక్టరీ మాఫియా, ఇట్లా అనేక రకంగా దగ్గర ప్రతి ఒక్కడు కూడా వన్ సైడ్ చేసుకొని మరి ఒక జలగ ఏ రకంగా అయితే రక్తం తాగుతుందో అదే దానికన్నా హారబుల్ గా మరి ఈయన అందరి రక్తాలు తాగేసి ఆ శిశుపాలుడు చేసిన 100 తప్పులకి తల నరికాడు అని ఉంటది కదా. అదే రకంగా ఇతను కూడా 100 తప్పులు అయిపోయి 1000 అయిపోయినాయి ఇప్పటికి. కానీ తల నరికేవాడు ఇప్పుడు వచ్చినాడు కాబట్టి ఆయన ఇంటికి పోవడం ఖాయం. అంటే ప్రధానంగా ఐసరు ఐఐటీలకి ప్రభుత్వ భూములన్నీ కట్టబెట్టేశారు. ఎక్కడ తాము భూమి కబ్జాలకు పాల్పడలేదని, భూమి ఆక్రమణలు చేయలేదని చెప్పని బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. మీ 360 ఛానల్ మీరు నేను అందరం పోదాం. ఎక్కువ దూరం అవసరం లేదు. ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ పోయిద్దాం. 1/2 కిలోమీటర్లో 500 మీటర్స్ 300 మీటర్స్ లో భూ కబ్జా లేకపోతే నేను రాజకీయం మానుకుంటా. ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్లో 500 మీటర్లు కదా, ఒక 1/2 కిలోమీటర్ అంటే. సో 300 మీటర్లో 200 మీటర్లో కూడా భూ కబ్జాలు ఉన్నాయి. నీకు డౌట్ఫుల్ ఉంటే మీరు ఏనుకుంటే కదా మీది, అడా తిరగండి, 10 మందిని అడగండి, ఎంక్వైరీ చేసుకోండి. భూ కబ్జాలు లేవంటున్నావు కదా, అయ్యేసరికి ఐఐటికి ఇచ్చింది మేము, ఆయన ఇచ్చింది మేము, అన్ని ప్రతి ఒక్కడు వేసింది మేము, ఆయన లెక్కలేసుకుంటాడు. కాబట్టి ఇవన్నీ పబ్లిక్ చూస్తున్నారండి. ఏదో పిచ్చివాగుడు వాగితే డేట్స్ ఉంటాయి, ఏ రోజు కొబ్బరికాయ కొట్టినాడు, ఏ రోజు ఇచ్చినారు, ఏ రోజు అగ్రిమెంట్ చేసినారు, అవన్నీ ఉంటాయి కదా. ఆన్లైన్లో పోతే ఈ రోజు గూగుల్ తీస్తే అన్నీ ఉంటాయి. ఏ రోజు ఏమొచ్చారో దాంట్లో చెక్ చేసుకుంటే పాయా. అంటే యువతకు ఉపాధి కల్పన కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు రూపొందించడం గతంలో చెప్పారు. దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకొని భరోసా ఇవ్వగలుగుతున్నారు? అన్న, బాబు గారు వస్తే జాబ్ వస్తుందని చెప్పాం. బాబు గారు వచ్చారు, బ్రహ్మాండమైన జాబులు వచ్చినాయి. దాని తర్వాత ఫ్యాక్టరీలు తెచ్చాం. ఫ్యాక్టరీలు తెచ్చిన తర్వాత ఆ రోజు చిన్న బడ్డింగ్ స్టేజ్లో ఉన్న ఫ్యాక్టరీస్ ఈ రోజు పెద్ద వృక్షాలని, వృక్షాలు అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫ్రూట్ వస్తుంది. ఆ దాంట్లో మనము ఈ సైకిల్ అనేది చూస్తే ఇప్పుడు మనం పెద్ద సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయొచ్చు. కాళహస్తి కూడా చెప్తున్నా, ఎక్కువ మందిని పెట్టుకోవచ్చు. ఈ మధుసూదన్ రెడ్డి ఏం చేశాడు, ఈ బినామీలు 5 మంది బినామీలు పెట్టుకొని వాళ్ళతో ఫ్యాక్టరీల దగ్గర డబ్బులు తీసుకుంటూ, వాళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ, వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయిపోయి, సరే ఇవి ఎంప్లాయ్మెంట్ ఉంటే అంత, సస్తే అంత, ఊరు సస్తే అంత ఉంటే అంత లెక్కలో ఇతను తినే పని పెట్టినాడు తప్ప ప్రజలకి మంచి చేసే పని పెట్టుకోలేదు. నేనైతే ఒక మాట ఇస్తా ఉంటా, నేను గెలిచిన తర్వాత మరి ఫ్యాక్టరీని కాళ్ళు పట్టుకుంటాను, కాలర్ పట్టుకుంటాను, ఎటోడు అడుక్కొని 33% రిజర్వేషన్ ఫర్ లోకలైట్స్ పెట్టి, ఇది పూర్వం కూడా పెట్టాం, లొకేషన్ కూడా మాట ఇచ్చాడు. మొన్న పాదయాత్ర కూడా డిస్కస్ చేసాం, మాట ఇచ్చాడు, మాట ఇమ్మన్నాడు. కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేసి చెప్తున్నాం. కాబట్టి ప్రభుత్వంతో 33% రిజర్వేషన్ ఫర్ లోకల్ వర్కర్స్ అని పెట్టి, తప్పకుండా ప్రతి ఫ్యాక్టరీలో వీళ్ళు ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ అవసరం, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు పెట్టి వాళ్ళని డెవలప్ చేసి తద్వారా వాళ్ళని మంచి జాబ్స్ తో పెట్టేటట్టు చేస్తామని మాటిస్తాం. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన టీసీఎల్ కంపెనీ ఇంతవరకు ఎందుకు ఉత్పత్తి స్టార్ట్ చేయలేదు? టీసీఎల్ కంపెనీని, టీసీఎల్ ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత రెండోది వచ్చింది ఫేజ్ 2 వచ్చిందని మైసూర్ రెడ్డి గవర్నమెంట్ లో మనం ఇచ్చినప్పుడు తర్వాత స్టార్ట్ చేయడం. మిషనరీ దింపిన తర్వాత ఇతను వెళ్ళి డబ్బులు డిమాండ్ చేసినాడు. దగ్గర 50 కోట్లు డిమాండ్ చేశాడట. 50 కోట్లు ఎందుకు ఇస్తావా, ఇప్పుడు స్టార్ట్ కాలేదు, ఏం చేస్తావు అంటే, లేదు నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టికి వచ్చిన లోపలికి వాళ్ళు ఇంకా లాక్ వేసుకొని పోయడం జరిగింది. మనం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని ఓపెన్ చేయించి దానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. అట్టనే స్కిట్ కాలేజ్ మూసాడు.
దాన్ని తెరిపియాల. దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పోయింది గోయిందా, దాన్ని శుద్ధం చేయాల. టెంపుల్ అయితే మరి అదేం టెంపుల్ అంటే మరి రచ్చ రచ్చ టెంపుల్ అయిపోయింది. ఆ ధన్పాల్ గాడు వాడి ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఇష్టారాజ్యంగా చేసుకుంటా గబ్బు పట్టించేసి టెంపుల్ అంతా. ఎంత శివుడు కూడా పాపం ఆయన ఏదో చెప్పించే పవర్స్ కూడా మరి ఈడు చేసుకోవడం నాకు తెలుసు. కాబట్టి నిజంగానే ఆయన నిజంగా మన దీంట్లో కూడా చెప్పాను మీటింగ్ లో, జూన్ 4th తిరిగి వస్తున్నారు మన శివుడు కాళాశ్రికి. ఆ రోజు పెద్ద పండుగ చేయబోతున్నాం. కాబట్టి ఇన్ని రోజులు కూడా ఆయన ఈ మసూరి నుంచి పారిపోయినాడు, ఎందుకు వచ్చిన తలగల వీడితోనే మన ఏదోతోనే చెప్పి. కాబట్టి మళ్ళా జూన్ 4th ఆయన శివుడు పార్వతులు ఇద్దరు తిరిగి వస్తున్నారు. బ్రహ్మాండంగా ఆ రోజు పండగ బాగా చేస్తాం కాళహస్తిలో అని చెప్పి తెలియజేసుకుంటాం. కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అక్రమాలకు, అవినీతికి బలి పశువులుగా మారేటటువంటి ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు ఏదైతే కాళహస్తికి ప్రత్యేకంగా నిలిచినటువంటి బయలింగేశ్వర స్వామి ఆలయ ప్రక్షాళన కూడా చేపడతామని చెప్పి కూడా బొజ్జల సుధీర్ చెప్తున్నారు.